వావ్ గైస్, గూగుల్ పిక్సెల్ 6 వచ్చేసరికి 37,800 రూపీస్లో లభిస్తుంది. అది కూడా అమెజాన్లో. ఏ అని అయితే అనుకోకండి. సో ఎందుకు అనుకోవద్దు అనేది అయితే ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్పబోతున్నాను. మాక్సిమం అయితే మీరు ఎండ్ వరకు చూసేసి ఒక చిరునవ్వుతో ఒక లైక్ అయితే వేయండి ఈ యొక్క వీడియోకి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ అయితే చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ యొక్క చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలి అనుకున్నట్లయితే అది కూడా త్రూ అమెజాన్ ద్వారా అనమాట. భయ్య మన ఇండియాలో గూగుల్ పిక్సెల్ 6 లాంచ్ చేసిన ప్రైస్ వచ్చేసరికి 43,399. అది కూడా వయా ఫ్లిప్కార్ట్ ద్వారా మాత్రమే. అసలు గూగుల్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్ వాళ్ళు మాత్రమే ఎంచుకుందనమాట. లైక్ ఆ ప్రోడక్ట్ని మన ఇండియాలో సేల్ చేయడానికి ఓన్లీ ఫ్లిప్కార్ట్ ద్వారానే ఎంచుకుంది. అండ్ అక్కడ ప్రైస్ వచ్చేసరికి 43,399. అలాగే బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే 40,000 రూపీస్లో వచ్చే విధంగా తీసుకొని అయితే వచ్చింది మన ఇండియాలో. కానీ ఇప్పుడు వచ్చేసరికి అమెజాన్లో ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 6 వచ్చేసరికి 37,800 రూపీస్లో అయితే వస్తుందన్నమాట. కానీ ఇక్కడే చిన్న మతలబ్ అయితే ఉంది. అండ్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం వచ్చేసరికి నేను చెప్తున్నాను, అండ్ మీరు కూడా తెలుసుకొని పర్చేజ్ చేయాలనుకుంటే పర్చేజ్ అయితే చేయండి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఏదైతే గూగుల్ పిక్సెల్ 6 అయితే ఉందో దాన్ని వచ్చేసరికి ఇంపోర్ట్ అయితే చేసి అయితే తీసుకొతే వస్తున్నారు. అండ్ అది కూడా వారంటీ లేకుండా. సో వారంటీ లేకుండా మీరు పర్చేజ్ చేయాలి అనుకున్నట్లయితే మీరు గూగుల్ పిక్సెల్ 6 అమెజాన్లో అయితే పర్చేజ్ చేయొచ్చు, అది తక్కువ ప్రైస్లో. అండ్ కానీ 1 year బ్యాండ్ వారంటీ తోటి మనకు గూగుల్ పిక్సెల్ 6 ఫ్లిప్కార్ట్లో మాత్రం 43,399 విత్ బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేస్తే మీకు 40,000 రూపీస్లో వస్తుంది అనమాట. సో అది కూడా బ్రాండ్ వారంటీ 1 year అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అమెజాన్లో బ్రాండ్ వారంటీ లేకుండా మీరు పర్చేజ్ చేశారు అనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ కంపెనీ అయితే భరించదు, మీరు బయటనే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది రియలా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే, ఒకవేళ మీరు నిజంగానే పర్చేజ్ చేయాలి ఒక గూగుల్ పిక్సెల్ 6 37,800కి అన్నట్టయితే ఒకసారి వాళ్ళ యొక్క కస్టమర్ కేర్కి కాల్ చేసేసి అది నిజమా కాదా అని రియల్గా తెలుసుకొని అప్పుడు మీరైతే పర్చేజ్ అయితే చేయండి గైస్. సో తొందరపడి మీరు పర్చేజ్ చేశారనుకోండి, అది బ్రాండ్ వారంటీ అయితే ప్రస్తుతానికి అయితే ఇవ్వట్లేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. వితౌట్ బ్రాండ్ వారంటీతో కొంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే చేస్తారనమాట. అందుకనే మీకోసం ఈ యొక్క చిన్న వీడియోని అయితే చేస్తున్నాను. అలాగే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కొనాలి అనుకుంటే దయచేసి చెక్ చేసి అమెజాన్ నుంచి ఈ యొక్క గూగుల్ పిక్సెల్ 6 పర్చేజ్ చేయండి. అండ్ మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పర్చేజ్ అయితే చేయగానే మోసపోకండి. తొందరగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బాయ్, ఇంకో వీడియోలో మీ ముందు అప్పటి వరకు సీ యూ, టాటా దెన్.